ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో కోల్పోయింది, ప్రతిపక్షంలోకి వచ్చేసింది. సరే, బాగానే ఉంది. అధికారంలో ఉన్న కూటమి సర్కార్ అసలు ప్రజలకి ఏమైనా మంచి చేస్తుందా? ప్రజల గురించి మంచి చేయకపోయినా కనీసం ప్రజాక్షేత్రంలో ప్రజల వైపు కనీసం ఏమైనా అడుగులు వేస్తుందా? కొత్తగా ప్రజలకు ఉద్ధరిస్తుందా ఏమైనా అధికారం మార్చినందుకు అని చూస్తే కనుక ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగి దాదాపుగా 20 నెలలు దాటేస్తుంది. 2 సంవత్సరాలకు దగ్గర అవుతున్న తరుణంలో 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు కానీ లెక్కలు అప్పులు భారీగా చూపిస్తున్నారు కానీ అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఓవైపున రాష్ట్రంలోనే ఫెయిల్ అవుతుందా కూటమి సర్కార్ అంటే రాష్ట్రంలో కాదు, ఢిల్లీలో కూడా ఫెయిల్ అవుతుంది. ఢిల్లీలోనే కాదు, అసలు ప్రపంచంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత దారుణమైన దోపిడీ జరుగుతుంది. ఏ ఇతర రాష్ట్రంలో లేనంత అవినీతి జరుగుతుంది. ఏ ఇతర రాష్ట్రంలో లేనంత అహింసా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రంలో జరగనంతగా దారుణమైన పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా కొమ్ముగాస్తూ అధికారం మాదే అన్నట్టుగా పోలీసు వ్యవస్థలో కూడా తప్పులు జరుగుతున్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు, లెక్కలు, గణాంకాలు నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అసలు సూపర్ 6 అనేది ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చేంతసేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్క తాటిపైకి వచ్చి ప్రతిసారి సూపర్ 6 అన్నారు. 18 ఏళ్ళు దాటిన మహిళలకు అందరికీ మొత్తం 15,000 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. దీనికి తోడు ఆడబిడ్డ నిధి అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, 50 ఏళ్లకు పెన్షన్ అన్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇది అది అన్నారు. సూపర్ 6 అసలు చేతులు ఎత్తేసారు. ఈరోజు సూపర్ 6 అంటే ఏమిటి అంటే సూపర్ 6 అయిపోయింది, ఇక మర్చిపోవాలి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మహిళా శక్తి అన్నారు, అమ్మవారు అన్నారు, ఇంకోటి అన్నారు, అల్టిమేట్గా గెలిచారు. కానీ ఇప్పుడు ఇదే స్థాయిలో ఢిల్లీ వేదికగా వైసీపీకి భారీగా మద్దతు కూడగడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపతి ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజిక్ మైండ్ సెట్ ఏందో ఢిల్లీలో ఇప్పుడు గెలిచేసింది. మోదీ సర్కార్ ఎన్డీఏ కీలకం భాగ్యంలో భాగంగా జగన్కు 100కు 100 మార్కులు పడినట్టు తెలుస్తుంది. కూటమి అధికారంలోకి రావడంలో సక్సెస్ అవుతుంది, ప్రజలను తమ్మిని బిమ్మిని చేయడంలో సక్సెస్ అవుతుంది. కానీ ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవడంలో చంద్రబాబు 40 ఏళ్ళుగా ఫెయిల్ అవుతూనే ఉన్నారనేది ఇక్కడ అర్థమవుతున్న మెయిన్ పాయింట్. అధికారం అన్నది శాశ్వతం కాదు, పరమాత్మ కాదు. వస్తుంటుంది, పోతుంటుంది. అధికారం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ప్రజల మనసులో స్థానం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఇది దీనిపైనే కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ఫోకస్ చేస్తున్నారు. జగన్ అంటే పడి చచ్చడమే కాదు, జగన్ వ్యక్తిత్వంలో కూడా క్యారెక్టర్ అనేది జగన్కు ఉంది కాబట్టే ఈ తరహా ప్రజలు, ఈ తరహా కమ్యూనిటీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతున్నారు. ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని జై కొట్టడం లేదు, ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు చూసేందుకు పరుగు పెట్టడం లేదు, ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యి తాకాలి అన్న ఆశ ప్రజలకు రావడం లేదు. దీని వెనక కఠోర శ్రమ, క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పని. ఆ క్యారెక్టర్ సాధించడంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్థాయిలోనే ఉన్నారు. అధికారమో రాజకీయమో పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం, తాను తీసుకునే నిర్ణయాలు, తాను ప్రజల గురించి ఆలోచించే విధానం, పేద ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు పాదయాత్రలో తాను చేసిన మంచితనం, వెరసి చేసిన మంచిని చెప్పుకోకపోవడం అన్నిటికంటే ముఖ్యమైనది. ఎవరైనా ఈరోజు ఏదైనా కొద్దిగా చేస్తేనే 10 ఇంటర్లు చెప్పుకునే పరిస్థితుల్లో ప్రపంచం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు ఒక చిన్న ఆపరేషన్కు 15-16 కోట్లు అవుతుంది ఖర్చు అంటే కూడా వెనకాడుగు వేయకుండా ఆ ప్రాణం బతుకుతుందంటే ఎంత దూరం అన్న పోండి, ఎన్ని వందల కోట్లైనా సరే ఖర్చు పెట్టేద్దాం, ఎట్లయినా అప్పు చేద్దాం, ఏదైనా చేద్దాం అనే ధైర్యం ఇక్కడ ప్రజలకు ఆకట్టుకుంటుంది. ఆ ధైర్యమే జగన్మోహన్ రెడ్డి గారి వైపు మనసు లాగుతుంది. ఆ ధైర్యం ఉన్న రాజకీయ నాయకుడు అధికారంలో ఉండగలిగితే చాలా కోట్ల మందికి ఇంకంత మంచి జరుగుతుంది కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఆ ఒక్క రూపాయి ఎటుపోయిందో చెప్పేదానికి ఎవరు ముందుకు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను 2,50,000 కోట్లు పంచానయ్యా, అధికారంలో ఉన్నప్పుడు ప్రతి 5 సంవత్సరాలలో 2,50,000 కోట్లు పంచాను, డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సాక్షన్ అనేది ఒకటి తెచ్చాను, ఎలాంటి మధ్యవర్తిత్వ వ్యక్తిత్వం లేకుండా ఆ మనిషి లబ్ధిదారుడైతే చాలు, అలా ఎలిజిబిలిటీ ఉంటే చాలు, ఖచ్చితంగా ఆ ఖాతాలో ఆయనకి ఏం వస్తుందో ఆ డబ్బు పోయి వెళ్ళి పడేది. ఒక ఆటో నడుపుకునే వాడికి ఆసరా పథకం కింద డబ్బులు రావడం అయితేనేమి, టైలర్ చేసుకునే మహిళకు ఆసరా పథకాల కింద డబ్బులు రావడం అయితేమి, విద్యార్థికి స్కూలుకు వెళ్తున్న విద్యార్థికి అటెండెన్స్ పర్ఫెక్ట్గా ఉండి బడికి వెళ్తున్నాడంటే తల్లి ఖాతాలో డబ్బులు జమ అవ్వడం అయితేనేమి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పారు, చేశారు. మాట అంటే మాట మీద నిలబెట్టుకున్న వైన్యాన్ని కనబడేలా చేశారు. వేరే చంద్రబాబు పని చేయడం లేదు. ఇదే ఢిల్లీలో మండుతుంది. ఢిల్లీలో అధికారం రాకముందేమో మనది మొత్తం సార్, వి విల్ బ్రీఫ్డ్ సార్ అన్నారంట.
కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అసలు ఢిల్లీ బాట కూడా చంద్రబాబు పట్టడం లేదు, ఢిల్లీ పెద్దలు కూడా పెద్దగా ఆయనని ఇష్టపడడం లేదు. ఏదైనా ఉంటే కేంద్రంలో గెలిచేదానికి పిల్లర్ల మాదిరిగానే వాడుకున్నారు కేంద్రం కూడా. కానీ చంద్రబాబుకు ఇచ్చే దాంట్లో కానీ, చంద్రబాబు నాయుడు గారిని నడిపించడంలో కానీ, చంద్రబాబు గారి రాజకీయం కొత్తగా వాళ్ళకి అర్థం కదా, పెద్దగా తెలియాల్సిన ఏంది. చంద్రబాబు నాయుడు గారి అధికార వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అన్నది కేంద్రంకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. అంతే జుట్టు అందకపోతే కాలం అన్నది చంద్రబాబు సూత్రం. 7 కొండలను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చి ముందుకు తీసుకెళ్తే ఆ జీవోనే నేను వెనక్కి తీసుకుంటాను అని ఆ ఓట్ల కోసం అప్పుడు చెప్పిన ఈ పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ తన అవసరం ఎటు ఉంటే అటు మాట్లాడుతున్న విధానం కనబడుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఆ లెక్కలను కూడా నిన్న చాలా క్లుప్తంగా బయటపెట్టారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, అసలు ఏమైనా ఇచ్చావా? ఉచిత పంటలకు బీమా ఇచ్చావా? ఏదైనా ఉంటే కల్తీ లడ్డు అని అడ్డంగా డైవర్ట్ చేయడం, అంకెలతో మోసం చేయడం, సాక్షాత్తు గవర్నర్ నోటి నుంచి కూడా అబద్ధాలు చెప్పించే కార్యక్రమం చేయడం తప్ప నువ్వు ఏదైనా ఎప్పుడైనా చేశావా? ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ముఖ్యమంత్రి స్థాయిలో 3వ బడ్జెట్ ప్రవేశపెట్టి కూడా ఇంత దారుణమా? కాగిచ్చిన గణాంకాలను ఉటంకిస్తూ బడ్జెట్లో లోపాలను ఎండగడుతూ చంద్రబాబు సర్కారును నిలదీసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్గా ఇప్పటిదాకా ఏ ఒక్కరు కూడా మాట్లాడలే, సాహసం చేయడం లేదంటే దాని అర్థం ఏమిటి? జగన్ చెప్పింది నిజమనా? చంద్రబాబు చెప్పేదానికి ఏమీ లేదనా? సూపర్ 6, సూపర్ 7 హామీలు ఎక్కడికి వెళ్ళాయి? గ్లోబల్స్ ప్రచారంలో పీక్స్గా ముందుకెళ్తున్న టీడీపీ చంద్రబాబు కూటమి మరి ప్రజలకు మంచి చేస్తున్నామని కూడా చెప్పాలి కదా. ఏదైనా చేస్తే మూలధన వ్యయంపై పొంతన లేని లెక్కలు ఎందుకు? కనీసం సవరించని అంచనాలను చేరుకోవడంలో కూడా విఫలమవ్వడం అంటే రాజకీయ పతనం కాక మరేమిటి? సొంత రాష్ట్రంలో సొంత పన్నులు ఆదాయంలోనే 1.99 వృద్ధితో దేశంలో అత్యంత చివరి నుంచి 2వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ రావడం అనేది చెబుతున్న లెక్క. తప్పుడు లెక్కలు, భజన బ్యాచ్కు ఆకాశం అంతా. బడ్జెట్ అంతా మోసమేనని టీడీపీ కూటమి సర్కార్పై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మండిపడ్డారు. అది తెలిసిందే. 2024-2025లో రాష్ట్రం సొంత ఆదాయం 1,19,927 కోట్లు వస్తుందని బడ్జెట్లో చెప్పారు. కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం 94,937 కోట్లు మాత్రమే. ఆశ్చర్యం ఏంటంటే 2023-24 వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 93,084 కోట్లతో పోలిస్తే పెరుగుదల కేవలం 1.99% మాత్రమే. అంటే బడ్జెట్లో చంద్రబాబు లెక్కలేసిన 1,19,927 కోట్లు గాలికి ఎగిరిపోయాయి. ఇంకా 2025-2026లో కూడా వాస్తవంగా 94,937 కోట్లు వచ్చినట్టు కనిపిస్తుంటే బడ్జెట్ గారడీతో రాష్ట్ర సొంత ఆదాయాలు 1,27,203 కోట్లు చంద్రబాబు చూపిస్తున్న లెక్కలు. కానీ 10 నెలల్లో సంబంధించిన కాగు విడుదల చేసిన డేటా చూస్తే మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. 2025-2026లో రాష్ట్ర సొంత ఆదాయం 75,964 కోట్లు మాత్రమే వచ్చిందని, అంతేకాకుండా అంతకుముందు 10 నెలల కాలానికి 2024-25కు వచ్చింది 72,864 కోట్లు. అంటే పెరుగుదల 4.25% మాత్రమే అని చెప్పింది. 10 నెలల కాలానికి 75,964 కోట్లు ఆదాయం వస్తే రాష్ట్రంలో సొంత పన్నులు ఆదాయం ఏకంగా 1,27,703 కోట్లు వస్తుందని చూపించారు. మరో 2 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వాస్తవాలు చెప్పకుండా ఇంకా మోసం చేస్తూ దాన్ని 1,12,349 కోట్లుగా సవరించారు. అంటే మిగిలిన 2 నెలల కాలంలో ఏకంగా 36,385 కోట్ల మేర ఆదాయాలు వస్తాయని గారడీ లెక్కలు చూపించారు. 2025-26లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున 7,596 కోట్లే. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే ఈ ఏడాది మొత్తం మీద 95,000 కోట్లు కూడా వస్తే గగనమే. కానీ ఈ పెద్ద మనిషి మళ్ళీ 2026-27లో రాష్ట్ర ఆదాయాలు ఏకంగా 1,37,320 కోట్లు వస్తాయని చూపిస్తున్నారు. అంటే రాష్ట్రం సొంత ఆదాయంలో దాదాపు 45% పెరుగుదల. అది సాధ్యమేనా? అంటే గత బడ్జెట్లో ఉన్నా కూడా ఇలాగ చూపిస్తే వచ్చి వృద్ధి రేటు కేవలం 3.4% మాత్రమే. అంటే అబద్ధాల లెక్కలు, చిల్లరతనం, మోసపూరితమైన బడ్జెట్లు కావా? దేశంలో చిట్ట చివర 2వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టిన ఏకైక వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలవక తప్పని పరిస్థితి వస్తుంది.